హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కఫు అనే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. సో ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు, వీసా ఫ్రీగా ఇస్తారా లేదా, శాలరీ ఎంత ఉంటుంది, ఓవర్ టైం ఉంటుందా లేదా, ఎన్ని అవర్స్ వర్కింగ్ అవర్స్, కంపెనీ గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేము అజ్మాన్ నుంచి బయలుదేరాం అనమాట. అజ్మాన్ నుంచి షార్జా దాటి దుబాయ్కి వెళ్ళాలి. అజ్మాన్ ఒక స్టేటు, షార్జా ఒక స్టేటు, దుబాయ్ ఒక స్టేటు. సో ఇప్పుడు వెళ్తున్నాయి షార్జాలో మొహమ్మద్ బిన్ జాయిద్ రోడ్డు. ఈ రోడ్డు స్పీడ్ 120, వెళ్ళాల్సింది లాస్ట్ 140 వెళ్ళొచ్చు. అంతకుమించి వెళ్తే ఫైన్స్ వస్తాయి. ఈ రోడ్లో నుంచి వెళ్తే మనకి సాలిక్లు, టోల్ గేట్లు ఏమి ఉండవు, అన్నీ ఫ్రీ అనమాట. సో మా ఫ్రెండ్స్ని అడిగా సెంటర్ పాయింట్ మెట్రో స్టేషన్ కాడ డ్రాప్ చేయమని. అక్కడి నుంచి మనం మెట్రోలో వెళ్ళాలి. సో వెళ్ళాల్సిన ప్లేసు అల్కూజు, మనం ఉండే ప్లేసు అజ్మాను, చాలా దూరం అనమాట. సో 11 o'clock ఇంటర్వ్యూ, 9కే స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి. అది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కఫు కంపెనీకి అసలు ఎలా అప్లై చేశా ఏంటి, సో నేను అక్కడికి వెళ్ళి వచ్చేసాను అనమాట. వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తాను. సో అందుకని ప్రాపర్ డీటెయిల్స్ ఇక్కడ వెళ్ళేటప్పుడే మీకు చెప్తా, ఎంత శాలరీ ఉంటుంది, వీసా ఫ్రీ ఉంటుందా లేదా అని. ఓకే, ఒక్కొక్క పాయింట్ వైజ్గా చెప్తా వస్తా క్లియర్గా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి, ఓకేనా. ఫస్ట్ పాయింట్, కఫు అనే కంపెనీకి మనం ఎలా అప్లై చేయాలి. కఫు కెరియర్స్ అని గూగుల్లో ఓపెన్ చేస్తే కెరియర్స్ వస్తాయి. దాంట్లో వెళ్ళి మనం జాబ్కి అప్లై చేసామంటే వాళ్ళు అక్కడ నుండి మనం అప్లై చేశాక ఒక 1 day 2 days 3 days, అది డిపెండ్ ఆన్ మన టైం అనమాట. ఒక్కోసారి ఒక డేకే మనకు కాల్ రావచ్చు. నాకు 2 days 3 days తర్వాత కాల్ వచ్చింది. వాళ్ళు ఫోన్లో అడిగారు, మీ పేరేంటి, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, లైసెన్స్కి ఎన్ని సంవత్సరాలు అయిందని. మనకు లైసెన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసామంటే వాళ్ళు ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ పంపిస్తారు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో దాని టైమింగ్ ఇస్తారు, మెసేజ్ వాట్సాప్లో వచ్చేస్తుంది, మనం వెళ్ళాలి. సో ఇప్పుడు అందుకనే మనం వెళ్తున్నాం, డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేదానికి వాళ్ళు రమ్మన్నారు. సరేనా, అది ఎక్కడుంది ఏంది లొకేషన్ పంపించేస్తారు. సో ఫస్ట్ ఏంటి, మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. సెకండ్, మనం రూమ్ నుంచి బయలుదేరి కంపెనీ కాడికి వెళ్ళాలి. వెల్త్ అనే సెక్యూరిటీకి ఆ మెసేజ్ చూపించాలి. మెసేజ్ చూపిస్తే అతను ఓకే, పలానా ఫ్లోరు, పలానా రూమ్ నెంబరు మెసేజ్లో ఉంటుంది, అతనికి చూపిస్తాం. తర్వాత రూమ్ కాడికి వెళ్తాం. రూమ్కి వెళ్ళాక ఇంటర్వ్యూ చేస్తారు. ఫస్ట్ వెళ్తాను, ఒక 5 minutes కూర్చోబెడతారు. తర్వాత 5-10 minutes తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. నాకు ఇంటర్వ్యూ జరిగింది వచ్చి అల్కూజ్ 1లో. సో ఆ లొకేషను, దాన్ని కూడా నేను వీడియో కింద లింక్ పిన్ చేస్తాను, లొకేషను. ఓకేనా ఫ్రెండ్స్. సో అక్కడ నన్ను ఏం అడిగారు, నువ్వు ఎక్కడ పని చేసావు, ఇంతకుముందు ఏం పని చేసావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ప్రజెంట్ లైసెన్స్కి ఎన్ని మంత్స్ అయింది, లైసెన్స్ తీసుకొని చూస్తారు. 2 years, మినిమం 1 year ఉండాలి లైసెన్స్కి. ఓకేనా, మనం అప్లై చేయాలంటే మినిమం 1 year ఓల్డ్ అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ 1 year అయి ఉండాలి లైసెన్స్ తీసుకొని. సో నాకు 2 years. ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే మన గురించి ఇంగ్లీష్లో అడుగుతారు, వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతారు, మనం ఇంగ్లీష్లోనే చెప్పాలి. ఫ్లూయెంట్ కాకపోయినా మినిమం మనం మేనేజ్ చేసేంత ఇంగ్లీష్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఎందుకంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అది చదవమంటారు, అది చదివాక తర్వాత దాని మీనింగ్ కూడా చెప్పమంటారు. సో అందుకని మినిమం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సో నేను వెళ్ళే రోజు 10 మంది వెళ్ళాం, దాంట్లో 6 మంది సెలెక్ట్ అయ్యాం. ప్రాబ్లం ఏంటంటే ఇదే, ఆ పారాగ్రాఫ్ ఇచ్చి చదివాక ఆ మీనింగ్ మనం చెప్పలేకపోతే, మీనింగ్ చెప్పేటప్పుడు నువ్వు రిటర్న్ ఇంగ్లీష్లో చెప్పలేకపోయినా హిందీలో చెప్పినా కూడా ఓకే, కానీ కంపల్సరీ పారాగ్రాఫ్ అయితే చదవాలి మనం. సో అది ఫ్రెండ్స్ విషయం. సో అక్కడ పారాగ్రాఫ్ చదవాలి, మన సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పాలి, ఎక్కడ పని చేసామో చెప్పాలి. ఇవన్నీ చెప్తే ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోద్ది. ఫస్ట్ రౌండ్ పాస్ అవుతానే మనకు ఒక లొకేషన్ వస్తుంది వాట్సాప్కి, వాళ్ళు అక్కడి నుండే పంపిస్తారు. సో ఆ లొకేషన్కి వెళ్ళమంటారు. ఎవరైతే పాస్ అయి ఉంటామో వాళ్ళందరం కలుసుకొని అక్కడికి వెళ్ళొచ్చు, లేదా ఎవరి పాటికి వాళ్ళు కూడా వెళ్తారు. సో మనం ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ సెక్యూరిటీకి మేము ట్రైనింగ్కి వచ్చామని చెప్తే అతను మన ఎమిరేట్స్ ఐడి తీసుకొని మన ఫోన్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ రాయమంటాడు. బుక్లో రాశాక ఒక రూమ్లో వెయిట్ చేయమంటాడు. వెయిట్ చేశాక సూపర్వైజర్ వస్తాడు. అతను వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి అతను డైరెక్ట్గా ట్రక్ నడపమంటాడు. 3 ton, అది చిన్నది పికప్ ట్రక్ నడపమంటాడు. సో మనం ఎక్కి కూర్చున్నాక ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకొని, అది అందరికీ తెలిసే ఉంటుంది. పెట్టుకున్నాక అతను లైసెన్స్ అడుగుతాడు. లైసెన్స్ ఇస్తే అతను అడుగుతాడు, ఇంతకుముందు ఎక్కడ చేసావు, నీకు వచ్చా రాదా ఏంటి ప్రాపర్గా చెప్పమంటాడు. సో మనం చెప్తాం. అతనైతే హిందీలోనే అడుగుతాడు, ఇబ్బంది ఏమి ఉండదు. నాకు చేసిన కేరళ అతను హిందీలోనే అడిగాడు, నాకు వచ్చని చెప్పా. సరే, ఆ ట్రక్ ఉండే ప్లేస్ వచ్చి ఫ్యూల్ మనకి ట్యాంక్ ఫుల్ చేస్తారు కదా, అన్ని ట్రక్స్కి ఆ ప్లేస్ అనమాట. అక్కడ మనం మినిమం 10 speedలోనే వెళ్ళాలి. సో 10 speedలోనే వెళ్ళాలి. అక్కడ బయట వెళ్ళాక
మనం రైటు, లెఫ్ట్, రివర్స్, పార్కింగ్ అన్నీ చేపిస్తాడు. సో ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా తోలితే రిటర్న్ మళ్ళీ కంపెనీ దగ్గరికి తీసుకొని వస్తాడు. పాస్ అయ్యావని ట్రక్లో ఉన్నప్పుడే చెప్పేస్తాడు. లేదు నువ్వు ఫెయిల్ అయితే అది కూడా అక్కడే చెప్పేస్తాడు, ఇంక మీరు వెళ్ళండి మీకు కాల్స్ వస్తాయి అంటాడు. పాస్ అయిన వాళ్ళు మాత్రం కూర్చోబెట్టుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్లో కఫు మేనేజర్ డైరెక్ట్గా కంప్యూటర్లో ఇంటర్వ్యూ చేస్తారు. సో వాళ్ళ ల్యాప్టాప్లో మనకి ఇంటర్వ్యూ చేస్తారనమాట. అతను ప్రాపర్గా ఆ ఇంటర్వ్యూలో ఏమడుగుతాడంటే అతను గురించి నీట్గా చెప్పుకుంటాడు. నా పేరు ఇది, పలానూరిది, నేను ఈ కంపెనీలో ఈ పొజిషన్లో ఉన్నా, సో నా రోల్ ఇది అని అతను ఇంగ్లీష్లో చెప్తాడు. సో అదే విధంగా నీ గురించి, నీ పేరు, నీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు కంపెనీ ఏంది, ఇప్పుడు ఏంది అనే చెప్పాలి. సో మనం కూడా ఇంగ్లీష్లో చెప్తే ఇక్కడ మాత్రం కొంచెం ఇంగ్లీష్ మేనేజ్ మాత్రం చేయాలి కంపల్సరీ. సో అది చేసామంటే అక్కడికి 3 రౌండ్స్ పూర్తవుతాయి. తర్వాత వాళ్ళు చెప్తారు మీరు సెలెక్ట్ అయ్యారు, ఇంటికి వెళ్ళచ్చు, మీకు తర్వాత మెసేజ్ వస్తుంది, వాట్సాప్లో అంటారు, మెసేజ్ వస్తుంది. వాట్సాప్లో ఎమిరేట్స్ ఐడి, లైసెన్సు, పాస్పోర్టు, క్యాన్సిలేషన్ వీసా ఉంటే క్యాన్సిలేషన్ వీసా, లేదా వీసా ఉంటే వీసా, ఇవన్నీ ప్రూఫ్ అడుగుతారు. ఎందుకంటే ఈ 3 రౌండ్లు మనం పాస్ అయ్యాక వీసా ఫ్రీ ఉంటుంది. ఓన్ వీసా ఉంటుంది కదా కొంతమంది కూడా, ఆ వీసాతో అయినా చేసుకోవచ్చు, వాళ్ళ కంపెనీ వీసా అయినా ఇస్తుంది, వీసా మళ్ళీ అయినా మార్చుకోవచ్చు. సో ఈ కంపెనీలో వీసా ఫ్రీ, మనకి మెడికల్ ఫ్రీ, ఇన్సూరెన్స్ ఫ్రీ. కానీ ఇక్కడ ఏం ఉండదు, అకామిడేషన్ ఉండదు, రూమ్ ఇవ్వరు, ఫుడ్ ఇవ్వరు. శాలరీ ఎంత ఉంటుంది, 2850 దిరమ్స్ ఉంటుంది. ఓవర్ టైం ఉంది. ఏంటి ఆ ఓవర్ టైం, నువ్వు రోజుకి 11 గంటలు పనిచేయాలి, 1 గంట రెస్ట్ ఉంటుంది, టోటల్ 12 అవర్స్ అనమాట. నీకు ఎక్స్ట్రా డ్యూటీ వేస్తే అప్పుడు నీకు ఓవర్ టైం ఉంటుంది. అంటే నీ సెలవు రోజు, గవర్నమెంట్ హాలిడేస్ రోజు నువ్వు ఎప్పుడన్నా ఏదన్నా పని చేస్తే అప్పుడు అది ఓవర్ టైం కింద వస్తుంది. ఇంతకుముందు దీని మీద కమిషన్లు ఇస్తున్నారు, సో అదంతా ఇవ్వట్లే, చాలామంది 2 months ముందు తీయేశారు. సో ఇప్పుడు అందుకని మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు కఫు అనే పెట్రోల్ కంపెనీ. ఇదేంటంటే నువ్వు హాఫ్ అన్ అవర్ ముందే రావాలి. ఇది నీ కంపెనీ ఎక్కడైతే ఉంటుందో, జబలాలీలో ఉంటే మనకు జబలాలీ జోన్ ఇస్తే అక్కడే దగ్గర ఉండాలి, అల్కూజ్లో ఇస్తే అల్కూజ్లో దానికి దగ్గరలోనే ఉండాలి. ఎందుకంటే ఇది 24 hours షిఫ్ట్లు నడుస్తూనే ఉంటాయి, ఎవ్రీ 1 hour ఒక షిఫ్ట్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సో అందువల్ల నువ్వు కంపెనీ దగ్గర ఉంటేనే నీకు బెస్ట్. ట్రావెల్ చేసి మనం ఎక్కడన్నా ఉండి వచ్చేదానికి కుదరదు అనమాట. సో ఇది మాత్రం మెయిన్, అసలు అన్నిటికన్నా హైలైట్. అసలు నేను అక్కడికి వెళ్ళాక తెలుసుకుంది ఏంటంటే, కంపెనీ వెహికల్ మనకి ఇచ్చాక స్క్రాచెస్ వచ్చినా, నువ్వు టైం డిలే చేసినా, జోన్లోకి వెళ్ళకపోయినా, కస్టమర్ పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోయినా, ఇవన్నీ ఏదైనా చేస్తే ఫైన్లు వస్తాయి. సో వాడిచ్చే జీతంలో నీదే ఫుడ్, నీదే రూము, ఫైన్స్ కూడా వస్తాయి. బండికి ఏదన్నా అయినా కెమెరాస్ ఉంటే అవి మనమే కట్టుకోవాలి, బండికి ఏదన్నా ఉంటే చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా డ్యూటీ అనేది డిలే చేసేవంటే దానికి కూడా ఫైన్స్ వస్తాయి. సో కేర్ఫుల్గా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ ఆలోచించుకొని జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యే ముందు వీసా మాత్రం ఫ్రీగా ఉంటుంది, అది విషయం. సో నేను అజ్మాన్ నుంచే కంపెనీకి వెళ్ళేదానికి 50 dirhams అయింది. దుబాయ్లో ఉన్న వాళ్ళకి తక్కువే అవుతుంది. అల్కూజ్ 1 ఆల్ పాసివ్ అనే మెట్రో స్టేషన్లో దిగేసి కొంచెం 500 meters ముందుకు వెళ్తే ఒక బస్ స్టాండ్ వస్తుంది. 21A బస్ ఎక్కి 5 బస్ స్టాపుల తర్వాత పర్ఫెక్ట్గా అక్కడ దిగేస్తే లొకేషన్ ఆన్ చేసుకుంటాం కాబట్టి తెలుస్తుంది. ఆడ దిగితే అక్కడ బిల్డింగ్లో అపార్ట్మెంట్లో M floorలో 38 roomలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. రిక్రూట్ ఇప్పుడు చేసుకుంటున్నారు ఫ్రీగానే. ఇదే థర్డ్ పార్టీ కూడా రిక్రూట్ చేసుకున్నారు, వాళ్ళ ద్వారా వెళ్తే డబ్బులు అవుతాయి. మీరే ఓన్గా వెళ్ళి ఎవరికన్నా జారాలి, ఇంట్రెస్ట్ ఉంది అది ఇది అనుకుంటే ఓన్గా వెళ్ళండి, వాళ్ళు తీసుకుంటున్నారు, రిక్రూట్ చేస్తున్నారు ఫ్రీగానే. మీరు ఏజెంట్ ద్వారా వెళ్ళి అట్ట వెళ్ళేదానికన్నా మనమే ఓన్గా వెళ్తే డబ్బులు మనకు మిగులుతాయి. సో అది ఫ్రెండ్స్, కంపెనీ గురించి మొత్తం వివరాలు. ఏదన్నా డౌట్ ఉన్నా, ఇంకేదన్నా మీరు అడగాలనుకున్నా మీరు అడిగితే మెసేజ్లో నేను చెప్తా. నాకు తెలియకపోతే ఎవరన్నా అడిగి కనుక్కొని మరీ చెప్తా. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో